కొట్టాల్సిందే ఖచ్చితంగా. గంట కొట్టకుండా నేను ఉండలేను స్వామి అని చెప్పేసి అని కృష్ణుడు చెప్పేసరికి అరే ఇంత పని చేశావు దొరికిపోతారు వాళ్ళ. ఇలా ఎన్నో చేష్టలు భగవంతుడి లీలలు అవి ఇవి కాదు. ఇవందరికీ ఎప్పుడో కృష్ణావతారంలో జరిగిన విషయానికి మనం ఈరోజు అందరం సంతోషపడుతున్నామే. కృష్ణుడు కంటికి కనపడుతున్నాడే బాలకృష్ణుడు. బాగా గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉన్నటువంటి రోలకు కట్టేస్తుంది తల్లి. మళ్ళీ ఎక్కడ పారిపోతాడని చెప్పేసి ఒక చేతితో బంధించే అవకాశం ఉంటుంది. దాడి కట్టచ్చా? అయినా కానీ కడుతుంది పాపం. ఎందుకంటే త్వరగా పారిపోతే వాళ్ళు ఇంకా వాళ్ళు ఎక్కడ దొరుకుతారో అసలు మనకు దొరకడు సర్వసాధారణంగా కృష్ణుడు. మళ్ళీ ఎప్పుడో రాత్రి అయ్యేసరికి వస్తాడు. ఆ గోవులు ఎమ్మడి మెల్లగా చిన్నగా నడుచుకుంటూ. గోధూలి అందుకోసం విశేషమైనది. గోవు యొక్క ధూళి ఎందుకు విశేషమైంది? గోధూలి సమయంలో మనం బయట ఉండాలని పూర్వీకులు చెప్తూ ఉంటారు. అది శుభ సమయం. ఆ సమయంలో ఎన్నో రకాలైనటువంటి వైదిక కార్యక్రమాలు పూజలు ముహూర్తాలతో సంబంధం లేకుండా చేసుకోవచ్చట. గోధూలి సమయం ఎప్పుడది? గోధూలి సమయం మధ్యాహ్నం 12 గంటలుగా. సాయంత్రం గోవులు వచ్చేటటువంటి ఆ దుమ్ము మన పైన పడాలి. అప్పుడు వెనకాల కృష్ణుడు ఉంటాడు. గోవులు కాసుకుంటూ వస్తాడు కదా, గోపయ్య కదా మామూలుగా. అలా అని చెప్పేసరికి తండ్రి పట్టుకొని మంచి కట్టేస్తారు, రోడ్లు కట్టేస్తే సరే అని చెప్పేసి అని తామరాకుల కంటే పైన ఒడిపలు ఉంటాయి చూస్తున్నాం, అంతకంటే సున్నితమైనటువంటి పాదాలని బ్రహ్మ కడిగిన పాదం కడితేనే స్వామికి ఏదో చిన్న మచ్చలైనాయంట. అలాంటిది శరీరంలో ఒకటే మచ్చ ఉంది. శ్రీవత్సం అనే మచ్చ ఉంటుంది ఇక్కడ భగవంతుడికి. ఏ మచ్చ? శ్రీవత్సం. ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. అది మామూలుగా శ్రీవత్సం అనే మచ్చ భగవంతుడికి ఇక్కడ ఉంటుంది. ఆ ఒక్క మచ్చ తప్ప ఏ మచ్చ లేదు. కాబట్టి అటువంటి స్వామికి సంబంధించినటువంటి ఆ యొక్క ఈ నడుము కట్టినటువంటి తాడు, ఆ రోలుకు కట్టి ఆ నడుము కట్టినాం కదా, ఆ కట్టినటువంటి కృష్ణయ్య దాన్ని లాగుతూ ఉంటాడట. ఆ మచ్చబడిందట. అలా లాగుంటూ 2 చెట్ల మధ్యలో వచ్చేసరికి అయిపోయింది. ఆ రోలు ఆ 2 చెట్ల మధ్యలోకి వెళ్ళుకుంటూ ఉంటారు చూసిన మామూలుగా. కృష్ణుడు అంబాడుతూ ఉంటాడు, రోడ్డు లాగుతూ ఉంటాడు. ఆయన ఊహించుకున్న కళ్ళలో చక్కగా ఒకసారి ఆ విగ్రహాలు ఆ ఫోటోలు మీ కళ్ళలో కనపడాలి. అందరు కళ్ళ మూసుకుని చక్కగా. ఫస్ట్ రోలు, ముందు యశోద మంచి బంగారు తాడు. ఆ తాడు మంచి కన్నయ్య ముద్దుగా మంచి పీతాంబరం ధరించినటువంటి కన్నయ్య ఆ తాడుని తీసుకొని మంచి చక్కటి నడుముకి కట్టేసింది తల్లి. ఊహించుకోండి, ఒక చేత్తో కృష్ణుని పట్టుకుంది, ఇంకో చేత్తో కన్నయ్యని పట్టుకొని కట్టరాకుండా ముడి వేసే ప్రయత్నం చేస్తుంది తల్లి. ఊహించుకోండి, కళ్ళతో చక్కగా కళ్ళు మూసుకుంటేనే కనబడుతుంది చక్కగా. ఆ తర్వాత గట్టికి బిగించింది. అమ్మయ్యా నా పని అయింది, నేను వేరే పని చేసుకుంటాను. ఆ తల్లి యశోద లోపలికి వెళ్ళింది. బృందావనాన్ని ఊహించుకోండి చక్కగా, రేపలను ఊహించుకోండి. ఆ తర్వాత అమ్మో ఇలా కట్టేసింది అమ్మ అని చెప్పి కృష్ణుడు అటు ఇటు చూసుకుంటూ ఆ 2 చెట్ల మధ్యలోకి వెళ్ళి లాగుతా ఉన్నాడు. ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. వాడే దామోదరుడు. మనస్సు ఎంత హాయిగా ఉంది, ఇప్పుడు. దామోదరుడు అంటే ఉదరానికి తాడు ధరించినటువంటి స్వామియే. గట్టిగా దామోదర గోవింద, దామోదర గోవింద, దామోదర గోవింద. అగో ఆ దామోదరుడు ఆ చెట్టు మధ్యలోకి వెళ్ళి ఆ చెట్లలో ఒకసారి పెకిలించేసరికి దేవతా స్వరూపాలుగా మారిపోయాయి. అది దామోదర వృత్తాంతము. ఈరోజు తప్పకుండా ఎవరైతే వింటారో ఆ స్వామిని మనసులో అంతర్యామిగానే చూడాలి. విగ్రహం ఏమన్నా ఉంటుందా? దామోదర విగ్రహం ఎక్కడన్నా దేవాలయాల్లో? కాబట్టి అలాంటి దామోదరుడు దర్శనం చేసుకున్న మీ అందరికీ కార్తీక దామోదరుడి కనుక మనస్ఫూర్తిగా కలాలని కోరుకుంటూ అమ్మవారి మంగళసూత్రాలకి ఆరాధన చేస్తున్నాను.